కాపుల్లో ఒక్క ఊపిరి వెళ్ళిపోయాం. మమ్మల్ని ఇక్కడ దంతే అసెంబ్లీలో పడ్డాం. కారణం ఆ రోజు నేను నమ్ముతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా దోహదం చేసిన 2-3 కారణాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారి అంశం ఒకటి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని స్మరించుకోకుండా కాపుల సమావేశం జరగదు. అందువల్ల రాగానే అక్కడ వారి ఫోటోను పెట్టి పూలిచ్చారు, జల్లాం. అదృష్టం కొద్దీ వారి కుమార్తె గారు కూడా ఇవాళకి రావడం చాలా సభకు నిండుతనాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం. ఇది రాజకీయ వేదిక కాదు, ఒక కుల వేదిక. ఇక్కడ అందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ వారికి ఇబ్బంది లేకుండా మాట్లాడాల. ఇది మాబోటి వాళ్ళకి కొద్ది కష్టమైన విషయమైనా కాస్తో కోస్తో తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను రాజకీయాల జోలికి అసలు వెళ్ళకూడదంటే వెళ్ళను. వాటి జోలికి వెళ్లేదానికి నాకు వేదికలు చాలా ఉన్నాయి. ఆ వేదిక మీద చాలా బాగా మాట్లాడతారు రాజకీయాలు. కానీ ఇక్కడ నేను గమనిస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఇవాళ ఇంతమంది వచ్చారు, అక్కడ ఇక్కడ ఏదో తక్కువ మంది వచ్చారు అని అన్నారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదేమో, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎక్కువ వచ్చారు. రేపల్లో ఇంతమంది వస్తారని నేను అనుకోలా. దానికి కారణం ఏంటో తెలుసా? నా తర్వాత ఎవడో ఎమ్మెల్యే కాకపోవడం. మీలో ఏదో కసి ఉంది అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక్క మన కులస్తులు కూడా ఇక్కడ శాసనసభ్యుడు కాలేకపోయాడనేటువంటి ఒక వేదన మీ గుండెల్లో కనిపిస్తా ఉంది. ఈ వేదన గుర్తించిన రాజకీయ పార్టీ మీ దగ్గరికి వస్తుంది. అది ఏ పార్టీ అయినా తర్వాత చూద్దాం. ఆ వేదన గుర్తించినప్పుడు ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ అవకాశం రాబోయే ఎన్నికల్లో రావాలని ఒక కాపుగా నేను ఇక్కడ కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం వాస్తవం, నేను మాత్రం రాను. వచ్చే అవకాశం లేదు, నాకు ఆల్రెడీ సీట్ ఉంది. అందువల్ల క్లారిటీ, ఎందుకంటే ఆశించే వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి రాంబాబు గారు సమావేశానికి వచ్చాడు, మళ్ళీ ఏమన్నా వస్తాడేమోనని. నేను రాను. నాకు వేరే చోట నన్ను ఇక్కడ పంపిస్తే నేను సత్యనపల్లి పోయాను, సత్యనపల్లి నుంచి గుంటూరు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతోనే మనవి చేస్తున్నా. ఇక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, ఇక్కడ విద్యార్థి నాయకుడుగా ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత 11 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాం. సింగం బసపున్నయ్య గారి ఇంటికాడ కాపలా కాశాం, గుర్తుందో లేదో. మా బొత్స హనుమంతరావు గారు, బాబు, మేమందరం కూడా, రాజారావు. ఎందుకంటే అవతల వచ్చి అక్కడ దాడి చేస్తారు అనేటువంటి పద్ధతుల్లో అలాంటి కష్ట నష్టాలు అనుభవించినటువంటి గడ్డ ఇది. కానీ నా అదృష్టమో దురదృష్టమో ఇక్కడ లేను, వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ఓడినా గెలిచినా ప్రజల మధ్యన ఉండేందుకు ఎప్పుడూ మీ ఆశీస్సులు ఉన్నాయనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. రేపల్లె బిడ్డగా నేను మీకు మనవి చేస్తున్నా. అయితే రాజకీయాలు మారుతూ ఉంటాయి, రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల అవసరాలు, రకరకాల వాళ్ళు వెళ్తుంటారు. నేను మాత్రం నాది ఇప్పుడు కూడా వదలను. నా బాట కాంగ్రెస్ బాట, రాజశేఖర రెడ్డి గారి బాట, అట్లాగే అదే బాటలో నేను ఉన్నాను. దట్ ఈజ్ మై కమిట్మెంట్. ఒక సందర్భంలో కాపు సంఘం వాళ్ళు నడిపించారు హైదరాబాద్ లో. వాళ్ళు మెచ్చుకుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు కాపుగా వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని మెచ్చుకున్నారు. అదిరా కాపు అంటే అన్నారు. మెచ్చుకుంటారు, మళ్ళీ తిట్టేటప్పుడు తిడతారు. నాకేం వెళ్తుందా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోనని కూడా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కాపులు అందరూ కూడా బాగుండాలి. అందరూ ఒక రాజకీయ పార్టీలో ఉండటం విచ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కాలేకపోయారేమో కానీ ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలో కూడా అప్పుడప్పుడు నిర్ణయిస్తుంది మాత్రం కాపులే. వంగవీటి మోహన్ రంగారావు గారి తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కాపులే. మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే. ఇది వాస్తవం, వాస్తవాలను అంగీకరించాలి. కాపులు నిర్ణయాధికారం ఉంది. అన్నిసార్లు లేదు, కొన్నిసార్లు ఉంటుంది. అదేంటో నాకు ఆశ్చర్యం. అన్నిసార్లు ఉండదు. కొన్ని కీలక సమయాల్లో మాత్రం కాపులు ఏకతాటి మీదకి వస్తారు, ఒక్కొక్కనే గుద్దేస్తారు, వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారు. ఇలా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు నిజం చెప్పాలంటే నేను చాలాసేపు చెప్పాలని ఉంది నాకు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో మాకు డైరెక్ట్ పరిచయం లేదు. కొత్తగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన హతమార్చబడ్డాడు. కానీ కాపునాడు నుంచి నేటి వరకు, కాపునాడు అంటే ఇప్పుడు చాలా కాపునాడులు వచ్చినాయి, అయ్యి కాదు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు జరిగినటువంటి కాపునాడు, అది భారతదేశమే గుర్తించిన కాపునాడు. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశానికి రాజీనామా చేసి వచ్చినటువంటి కాపునాడు.